ఫోన్ ఎందుకు చేశావు? ఇంకా పంతుల్లా మాట్లాడి ఎందుకు అబద్ధం చెప్పావు? ఆంటీ, అది నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశమూ లేదు. ఆంటీ ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేను ఆ పంతులు గారిలో మీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అరే అన్ను, మున్ని, బబ్లీ అందరూ ఇలా రండి రండి. ఏమండి కిట్టు గారు, కాస్త స్వీట్లు తినడం ఆపేస్తారా? అసలు ఇది వర్షాకాలం, పైగా ఈ స్వీట్లన్నీ నెయ్యితో చేసినవి. ఇక తినడం ఆపేయండి. ఓహో మీనాక్షి దేవి గారు, అయితే ఏంటి ఇప్పుడు? మీకు తెలుసా, నేను నా చిన్నప్పటి నుంచి కేజీలు స్వీట్లు తింటున్నాను. అరే చెప్పా పెట్టకుండా మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? లవ్లీ ఈ పాటికి ఇంటికెళ్ళిపోతే బాగుంటుంది. అమ్మేమో ఇంకా గుళ్ళోనే ఉంది. ఒకవేళ వాళ్ళిద్దరూ ఎదురు పడితే చాలా ప్రమాదం. ఆంటీ గారు, మీరు నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాను. నేను మీతో అబద్ధం చెప్పడంలో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. ఒకవేళ నేను లవ్లీనని మీకు నిజం చెప్తే మీరు నన్ను కలిసేందుకు ఎప్పటికీ రారు. నేను మీతో అబద్ధం ఎందుకు చెప్పాను? చూడు పిల్ల, నాకు నీ అబద్ధాల పురాణం వినాల్సిన అవసరం లేదు. అర్థమైందా నీకు? ఆగండి ప్లీజ్ ఆంటీ, నేను చెప్పేది వినండి. నాకు ఈ అబద్ధాలు చెప్పే అలవాటు ఎలా వచ్చిందంటే, ఆంటీ నేను చిన్నప్పటి నుంచి ఇలా అస్సలు లేను. మీరు ఒక తల్లి, మీరు అర్థం చేసుకోగలరు. ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల నుంచి ప్రేమానురాగాలు పొందాలని కోరుకుంటుంది. కానీ ఆంటీ, నాకు అవేవీ దొరకలేదు. నా కోసం మా అమ్మ నాన్నకు నన్ను చూసుకునేంత తీరిక లేదు. అందుకని వాళ్ళ దృష్టిని నా వైపు తిప్పుకోవడం కోసం నేను అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాను. అప్పుడప్పుడు నాకు కడుపులో నొప్పిగా ఉందని, నాకు దెబ్బ తగిలింది అని అలా చెప్పి నేను మా అమ్మ ప్రేమని, అనురాగాన్ని పొందేదాన్ని. దేనికోసమైతే నేను అలమటించేదాన్నో అప్పుడు నాకు అవి దక్కేవి. నేను చెప్పే అబద్ధాలు నిజం కన్నా గొప్పవనిపించేవి. అబద్ధం చెప్పడంలో ఎలాంటి తప్పు లేదని. ఆంటీ, నేను మీతో చెప్పిన ప్రతి మాట నిజం, దేవుడి మీదొట్టు. ఆ దేవుడి మీద ఒట్టెందుకు వేస్తున్నావు నువ్వు? ఒక ఆడపిల్ల తన అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు తన తల్లిదండ్రులపైనే నిందలేస్తుంటే, ఇటువంటి అబద్ధాలు చెప్పే నీలాంటి అమ్మాయిలు ఇక అత్తగారిని ఎలా నిందిస్తుందో ఊహించగలను. ఈ అబద్ధాలు చెప్పే జబ్బుంది చూడు, అది నీ నరనరాల్లో ఇంకిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతి అబద్ధాలపై మాకు కోపం వచ్చే బదులు జాలేస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు అబద్ధం ఉంది. కేవలం అబద్ధం, అబద్ధం, అబద్ధం. అవును, ఈ పాటికి అత్తయ్య గారు వచ్చి ఉండాల్సింది. నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు వెళ్ళు. పెద్దనయ్య, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎందుకు ఇలా ఎండలో ఉండటం? కార్తిక్ ఇస్ రైట్, ఇట్స్ టూ హాట్. మనం ఇంటికి వెళ్దాం పదండి. మీరందరూ ఇంటికి వెళ్ళండి, నేను అమ్మని తీసుకుని బైక్ మీద వస్తాను. సరే చిన్న, మేమేదో ఎండలో నిలబడ్డామని నువ్వు అలా అంటున్నావు. మీ అమ్మ మమ్మల్ని అందరినీ ఇంటికి ఎందుకు పంపించావు అంటే ఏమని జవాబు చెప్తావు? నాన్నగారు, అసలు మీరు ఆ సంగతి వదిలేయండి. మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. సరే నీ ఇష్టం. పదండి 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 పిల్లలు. ఓరి భగవంతుడా, కాస్త కరుణించు. ఈ తింగరి పిల్ల మళ్ళీ ఏం కొంప ముంచుతుందో ఏంటో. ఈసారి అమ్మ ఏమాత్రం క్షమించదు. మొత్తం తతంగం అంతా ఇక్కడే ఫినిష్ అవుతుంది. ఆంటీ ప్లీజ్. ఆంటీ, నేను అబద్ధం చెప్పడం కరెక్ట్ అని మాత్రం అనడం లేదు. కానీ నిజం బాధ పెట్టేదే అయితే అలాంటప్పుడు మనం అబద్ధం చెప్పి
ఆనందింపజేయడం తప్పంటారా? బాగుంది. నువ్విప్పుడు నీ అబద్ధాలను సమర్థించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావని నాకు అర్థమైంది. లేదా ఆంటీ, నేను కేవలం నిజమే చెప్తున్నాను. అసలు నిజమేంటంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను అబద్ధాలు చెప్పింది నేను నా తల్లిదండ్రుల ప్రేమను పొందడానికి, లేదంటే మరొకరికి సాయం చేయడానికి మాత్రమే. కానీ ఆంటీ, నా జీవితానికి సంబంధించిన నిజం ఇది. నేను కార్తీక్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తను లేకుండా క్షణమైనా బ్రతకలేను. తనతో పెళ్లి జరిపించండి. ప్లీజ్ ఆంటీ, తనతో నా పెళ్లి చేయించి నన్ను మీరు కోడలుగా అంగీకరించండి. ఆపు 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 ఆపు. ఇప్పుడు నువ్వు శ్రద్ధగా విను. నేను నీతో చెప్పే ఈ చివరి మాటలు మా కార్తీక్ నుంచి దూరంగా ఉండాలని, వాడితో పెళ్లి జరుగుతుందనే కలలు కనటం మానుకో. ఇంకో మాట నువ్వు బాగా గుర్తుంచుకో. నీలాంటి అబద్ధాలు చెప్పే అమ్మాయి కౌశిక్ కుటుంబానికి కోడలు ఎన్నటికీ కాలేదు. కౌశిక్ కుటుంబానికి కోడలు ఎన్నటికీ కాలేదు. కార్తీక్, పెద్దగా అత్తయ్య గారికి కార్తీక్ మధ్య పైన ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. నేను కిటికీలోంచి చూశాను, కానీ అసలు సంగతి ఏంటో అర్థం కాలేదు. నీకు కాస్తైనా అర్థం కాలేదా? లేదు, వాళ్ళు లోపల ఎక్కడో ఉన్నారు, కానీ అత్తయ్య గారు మాత్రం కార్తీక్ తో సీరియస్ గా ఏదో చెప్తున్నారు. పాపం కార్తీక్ మన అన్ను లక్కీలాగా నోరు మూసుకొని వింటున్నాడు. మీనాక్షి అక్క,
నేను గమనించాను. అత్తయ్య గారు మనతో పాటే ఇంటికి బయలుదేరారు. అంతలోనే ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే అత్తగారు గుడి వెనక వైపుకెళ్లారు. నాకనిపిస్తోంది అక్కడే ఏదో జరుగుంటుంది. అందుకే అత్తగారు ఇంత కోపంగా ఉన్నారని. అసలు నేను ఈ విషయం గమనించనే లేదే. కానీ సిమ్రనక్క, తమరి చూపులు నిజంగా పోలీస్ ఆఫీసర్ చూపులే. ఏదైనా ఇట్టే పట్టేస్తారు. అయినా సరే మనం తెలుసుకోవాలి కదా, అత్తయ్య గారు కార్తీక్ మీద ఎందుకంత కోపంగా ఉన్నారు. అవును ప్రియా, కానీ మనం అత్తగారిని నేరుగా ఈ విషయం గురించి అడగలేం కదా. మీనాక్షి, నువ్వే చెప్పు. కాస్తైనా వినుంటావుగా. ఏం విన్నావో చెప్పు. అరే లేదక్కా, లేదు. నేను వినటానికి ఎంతో ట్రై చేశాను, కానీ సరిగ్గా వినిపించలేదు. దూరం నుంచి అలా చూడగానే వెంటనే మీకు చెప్తామని పరిగెత్తుకొచ్చేశాను. మిన్ని, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. మా చేతులకి పిండి అంటుకునుంది. మీనాక్షక్క, నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ అత్తయ్య గారికి కనుక కార్తీక్ ప్లాన్ అంతా మనకు ముందే తెలుసని అర్థమైతే మనం ఫినిష్. అరే దేవుడి మీదొట్టు, నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర మాట్లాడుకో. ఈ రహస్యం కేవలం మన ఇద్దరి మధ్య ఉండాలి, సరేనా? మాకు తెలుసు నువ్వు ఆ అబద్ధాల కోరు పిల్లని బాగా ప్రేమిస్తున్నావని. కానీ ఇప్పుడు నువ్వు ఈ రెండింటిలో ఏది కావాలో తేల్చుకో. ఈ నీ కుటుంబమా లేక నువ్వు ప్రేమించే లవ్లీనా? మావయ్య, అరే ప్లీజ్ మావయ్య, వెళ్ళి కనుక్కోండి. కార్తీక్ అత్తయ్య గారికి మధ్య ఏం గొడవ జరుగుతుందో. అరే మీరందరూ కలిసి నన్ను పులి గుహలోకి ఎందుకు నెడుతున్నారు? మావయ్య గారు, మీరు మీ కోడల కోసం ఈ మాత్రం కూడా చేయలేరా? అలా అయితే తప్పదు కదా మరి. చూడు చిన్నా, నీ సంతోషం మాకన్నింటికన్నా ముఖ్యం. ఒకసారి మేం మా ఆలోచనల్ని పక్కన పెట్టి అలానే మా సిద్ధాంతాల్ని కూడా. కానీ ఈరోజు లవ్లీ చేసిన పని వల్ల ఒక విషయం మాత్రం మాకు ఖచ్చితంగా అర్థమైంది. ఏది ఏమైనా సరే ఆ పిల్ల మాత్రం అబద్ధాలు చెప్పడం మానదు. పంతులు గారని అబద్ధం చెప్పి నాకు ఫోన్ చేసింది, అది కూడా దేవుని సన్నిధిలో. అది కేవలం నన్ను కలిసేందుకు. నేను వెళ్ళలేనమ్మా. మావయ్య గారు భయపడకండి, వెళ్ళండి. వెళ్ళనా? అయితే మీరందరూ వెళ్ళండి. మీరు మీ ప్రసంగాన్ని కొనసాగించండి. ఒకవేళ నువ్వు కోరుకుంటే ఆ అమ్మాయితో మేము నీ పెళ్లి జరిపించాలని, అలాగే తప్పకుండా జరిపిస్తాం. కానీ ఒక విషయం, ఇదెప్పుడైనా ఆలోచించావా? నీ మిగతా వదిన్లు ఏమనుకుంటున్నారో నేను చెప్పనా? నేను నా పిల్లలపై ప్రేమలో ఎంత తేడా చూపిస్తున్నానో అని. ఒకవైపు మేము అబద్ధం చెప్తే ఎంత పెద్ద శిక్షలు వేస్తుంది, ఇంకొక వైపు అంతా తెలిసి కూడా తన కొడుక్కి ఓ అబద్ధాల కోరినిచ్చి పెళ్లి చేసింది అని. మేం పెట్టిన నియమాలను మేమే ఉల్లంఘిస్తే వాళ్ళు మాకు మళ్ళీ విలువిస్తారనుకున్నావా? నువ్వు మీ అమ్మ గౌరవం పోతూ ఉంటే అలానే చూస్తూ ఉండగలవా? చూడన్నా, మీ అమ్మ మాటలను తప్పుగా అర్థం చేసుకోకు. మేమందరం నీ సంతోషాన్నే కోరుకుంటున్నాం. అయినా ఈ ఇంట్లో ప్రేమ వివాహం అనేది కొత్తేమీ కాదురా. ఆదిత్య ప్రియాలది కూడా ప్రేమ వివాహమే. చూడన్నా, మీ అమ్మ భయం ఏంటంటే తను తన పద్ధతుల్ని నియమాల్ని మార్చుకొని ఆ అమ్మాయిని కోడలుగా ఈ ఇంటికి తీసుకొస్తే మిగతా కోడళ్ళందరూ ఏమనుకుంటారో కొంచెం ఆలోచించు. ఈ పచ్చని సంసారంలో చిచ్చు రేగుతుంది నాన్న. భగవంతుడు కరుణిస్తే నీకు ఆ అమ్మాయి కన్నా మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది. చూడు నాన్న,
నేను నీకు ఎప్పుడూ అండగానే ఉన్నాను, కానీ ఈసారి మీ అమ్మగారి మాట విను. ఆ అమ్మాయిని మర్చిపోరా చిన్నా. మాకు తెలుసు నువ్వు ఆ అబద్ధాల కోరు పిల్లని బాగా ప్రేమిస్తున్నావని. కానీ ఇప్పుడు నువ్వు ఈ రెండింటిలో ఏది కావాలో తేల్చుకో. ఈ నీ కుటుంబమా లేక నువ్వు ప్రేమించే లవ్లీనా? నిజం చెప్పనా, నేను నీకోసం జీవితాంతం ఎదురు చూడటానికైనా సిద్ధమే. నేను నీకు ఎప్పుడూ అండగానే ఉన్నాను, కానీ ఈసారి మీ అమ్మగారి మాట విను. నా జీవితానికి సంబంధించిన నిజం ఇది. నేను కార్తీక్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. లవ్లీ, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఈరోజు నేను నీ గుళ్ళో ఎంతగా చెప్పాను ఎలాంటి తప్పుడడుగు వేయొద్దని. ఈ పిల్ల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఏమండి, కౌశిక్ నివాస్ ఎక్కడో చెప్తారా? అరే పిల్లలు, మీరు ఈ మధ్య బాగా అల్లరి చేస్తున్నారు. బొత్తిగా అసలు చదవట్లేదు. ఇది చెప్పండి, ఏ ఫైర్ యాపిల్, కే ఫైర్ కిట్టు గారు. అరే వా, కిట్టు గారి పేరు పుస్తకాల్లో కూడా వేస్తున్నారా? ఓ కార్తీక్, ఎక్కడికలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? అన్నయ్య, అది ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి బండిలో ఉండిపోయింది, అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. అలాగే వెళ్ళు. ఓయ్, ఆగు ఆగు. మనం గుడికి వెళ్ళేటప్పుడు నీ బండిని నేను పూర్తిగా చెక్ చేశాను. అందులో ఏ ఫైలు గీలు లేదు. అన్నయ్య, అది ఆ ఫైల్ నేను డిక్కీలో పెట్టాను. అయితే డిక్కీలోనే ఉండుంటుంది, వెళ్ళు. లవ్లీ, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నిన్ను కలిసేందుకు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నా. నీకు తెలుసా, ఒకవేళ నిన్ను ఇక్కడ మా అమ్మ చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో? కార్తీక్, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. పంతులు గారినని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పాను. పైగా కంగారులో అన్ని అబద్ధాలు చెప్పాను. లవ్లీ, నువ్వు 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 ఈ కారు వెనకాల దాక్కో. నేను బయటికి రమ్మనే వరకు నువ్వు రాకూడదు, ఓకే? వెళ్ళు.